ఎక్కడెక్కడోళ్ళు వచ్చి నా రాష్ట్రం మీద ఎందుకు పడుతున్నారో అర్థం కాదు. ఈ మార్వాడీలనంటే ఈ మాధవీలతకి ఎందుకు అంతగానం నొప్పి వస్తుందో అర్థం కాదు. అసలు ఈమె ఫస్ట్ తెలంగాణ కాదు, తెలంగాణకి ఎందుకు వచ్చినాను? తెలంగాణ గడ్డ మీద ఎన్నికలలో నిలబడి మా ఓట్లు దండుకోవాలని ఎందుకు చూస్తున్నాం? ఓల్డ్ సిటీ అనుకుంటే నిరంతరము హిందూ ముస్లిం చిచ్చులు ఎందుకు పెడుతున్నాం? గుళ్ళుల్లా విగ్రహాలు వలిగిపోయిన కాడ, గుళ్ళు ధ్వంసమైన కాడ అంతా పోయి మత చిచ్చులు పెట్టుకుంటేనే మొసలి కన్నీరు ఎందుకు గారుస్తున్నావు? ఇవన్నిటికీ సమాధానం చెప్పే కంటే ముందు నువ్వు అసలు తెలంగాణ వాసివి కాకపోయినా ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఈ తెలంగాణ గడ్డ మీద ఉండి రాజకీయాలకి రంగప్రవేశం చేయాలని నీ కథలు పడుతున్నావు కదా. ఫస్ట్ నిన్ను ఇక్కడ నుంచి తరిమేస్తే కానీ నీకు బుద్ధి రాదు మాధవీలత. ఎందుకంటే ఈరోజు నువ్వు మార్వాడీల గురించి మాట్లాడేటటువంటి అర్హత నీకు ఏమున్నదని ఇంతగానం మీడియా ముందుకు వచ్చి చించుకుంటున్నావు. నువ్వు ఏడబుట్టినావు, నీ కథ ఏంటి, ఏడ పెరిగినావు? కేవలం ఆధార్ కార్డులు ఇంకా ఓటర్ ఐడి కార్డులలో లేసు పేరు మార్చుకుంటే సరిపోతుందా? ఇక నీకు రోహింగ్యాలకు తేడా ఏమున్నదో చెప్పు. ఏమన్నంటే ఆ రజాకార్లు ఆ బర్బత్తెల బతుకమ్మ ఆడిపించుడు అంటే మాకు ఆ నొప్పి ఉన్నది. మేము తెలంగాణ రక్తం కాబట్టి, మేము తెలంగాణలో పుట్టినాం కాబట్టి, మేము నగ్నంగా మా అవ్వలు మా అమ్మమ్మలు నగ్నంగా బతుకమ్మ ఆడినటువంటి చరిత్ర మాకు ఇంకా పచ్చి గాయం లెక్కనే ఉంది. కానీ రజాకార్లకి నిజాంకి ఉన్నటువంటి తేడా తెలుసుకో. చరిత్రను చరిత్రలాగానే చదువు. నీ బీజేపీ బుద్ధులు ఉపయోగించి దేన్నన్నా నువ్వు తీసుకుంటే కంటెంట్ని దాన్ని రీఫ్రెష్ చేసుకో, రిఫైన్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? చరిత్రని చరిత్రలాగానే చూడు. నీకు అనుకూలంగా, నీ రాజకీయాలకు అనుకూలంగా నువ్వు మార్చుకుంటా అంటే ఈడ విననీకే తెలంగాణ ఓడేవాడు చెవిలో పూలు పెట్టుకొని అయితే కూర్చోలేదు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు జేజేలు కొట్టి నువ్వు వేసే అడుగులకు మదుగులు వత్తనీకే తెలంగాణ పౌరులు ఎవరు సిద్ధంగా లేరు. రజాకార్ అని ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు రాజకీయాలు నడిపించేందుకు కుళ్ళు కుతంత్ర బుద్ధిని బయట పెట్టుకుంటావు అనేది కనీసం నీకన్నా కొంచెమన్నా ఉండాలి. అసలు తెలంగాణ గానోళ్ళు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతారంట. తెలంగాణ గానోళ్ళు కాబట్టి ఇక్కడ తెలంగాణలను కొడితే ఆమెకేం వర్తలేదు, భూతద్దం గీతద్దం అని రోహింగ్యాలని అదని ఏదైనా పాయింట్లు తెస్తుంది. తలాతో ఒక సంబంధమే లేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె తెలంగాణ వాస కాదా అన్నది ఎవరన్నా ప్రూవ్ చేయండి. ఆమె తెలంగాణది కాకపోయినా కానీ ఇప్పుడు ఇంత చించుకుంటున్నందుకు ఏదో ఒక రోజు ఆమెను మళ్ళీ ఇంటికి సాగనంపుంది. మాధవీలతకు ఒకటే విషయం క్లియర్ కట్ గా చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ ప్రజలకు నువ్వు మళ్ళీ కొత్తగా వచ్చి ఇగో వీళ్ళు మీ వాళ్ళే, వీళ్ళ వల్లనే మీరు బతుకుతున్నారు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా వీళ్ళ మీదే డిపెండ్ అయ్యింది, వీళ్ళని తరిమే లేరు, వీళ్ళు పోతే మీకు జీవితాలే, ఇట్లాంటి శుద్ధపూస ముచ్చట్టు లేకపోతే ఇట్లాంటి ఇవేం అవసరం లేదు మాకు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు ఎక్కడ కొట్లాడాలి, ఎక్కడ ఎవరు ఎక్కువ చేసి తరిమేయాలన్న కనీస అవగాహన ఈ ప్రజలకు, ఇక్కడి ప్రజలకు ఉంది. ఈ నేల మీద పుట్టిన ప్రతి బిడ్డ పిడికిలు ఎత్తి నినదించగలుగుతారు. వాళ్ళకి అనుకూలంగా లేని ఈ రాష్ట్ర పోరాట స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా, ఏ సమయంలో, ఏ సందర్భంలో తరిమేయాలో కూడా తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు. ఇప్పుడు మాధవీలత లాంటి బీజేపీ తొత్తులు కొత్తగా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. హాయ్ హలో, వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మాధవీలత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏవో ఫీట్లు చేస్తుంది. ఆ ఫీట్లలో ఫస్ట్ సహేతుకత ఎంతవరకు ఉన్నది, ఆమె మాట్లాడే మాటలు విజ్ఞతతో మాట్లాడుతుందా, తెలివితో మాట్లాడుతుందా లేదా అన్నది మనం కొంచెం ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి రాజకీయ కమీడియన్ల వల్ల కూడా రాష్ట్రానికి ఆ తర్వాత దేశానికి ప్రమాదం ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అందరము నిరంతరము తెలివితోటి ఇలాంటి వాళ్ళని ఎక్కడికక్కడనే నరికేయాలి, వీళ్ళ మాటల్ని కొట్టేయాలి అని చెప్పేసి ఈమెని ఇప్పుడు మనము ఆమె మాట్లాడిన మాటకు అస్సలు వాస్తవం ఏంటి అనేది ఆమెకు అర్థం చేపించే ప్రయత్నం చేద్దాము. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు చూడాల్సిన వీడియో. మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలుగు తెలంగాణ వ్యక్తిని కొట్టాడు. ఈ మార్వాడి అనే వ్యక్తి తెలుగు తెలంగాణ వ్యక్తిని కొట్టాడు అన్న దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంపెల్ల మాధవీలత గారు మనందరికీ సెలవిస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందూ ఇంకో హిందువుని కొట్టినా, ఒక ముస్లిం ఇంకో ముస్లింని కొట్టినా మనకేం సంబంధం లేదు. ఇక్కడ మార్వాడి కూడా హిందువే,
దెబ్బలు తిన్నోడు కూడా హిందువే కాబట్టి హిందువు కొట్టుకుంటే అక్కడ మనకి అంటే ముఖ్యంగా ఆమెకేం రాజకీయ లబ్ధి ఉండదు కాబట్టి దాన్ని మనం ఎవ్వరం కూడా భూతద్దంలో పెట్టి చూడొద్దు అని చెప్పేసి ఆమె చెప్తుంది. బహుశా మాధవీలత ఈ 4 నిమిషాలు మాట్లాడిన మాటలల్లో ఆమె ఇంటెన్షన్ లోపల ఏం కనిపిస్తుంది అంటే, అరే ఈ మార్వాడోళ్ళు అందరినీ మనం ఎలగొడితే మరి తర్వాత మా పార్టీకి ఫండ్ ఎవరిస్తారు, మా గో సంస్థలకు గోరక్షణ సంస్థలకు దళాలకు ఫండ్స్ ఎవరిస్తారు అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆమె మాటలల్లో వెనుక నుంచి తొంగి చూస్తున్నటువంటి పాయింట్ ఒకటి. ఆ తర్వాత ఇక్కడ ఇష్యూ ఏంటిది, తెలంగాణలో ఒక దళిత వ్యక్తి తెలంగాణ వాసిని ఒక మార్వాడి వ్యక్తి అంటే వేరే రాష్ట్రం నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చి కడుపు నింపుకోవడానికి ఇక్కడ వ్యాపారాలు పెట్టినటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి ఈ రాష్ట్ర పౌరుడి మీద చేయి చేసుకుంటే అది ఈమె వెనకేసుకొని రావడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి పనో మీరు ఇక్కడనే అర్థం చేసుకోవాలి. మరి ఇది కేవలం మాధవీలత అభిప్రాయమా లేకపోతే బీజేపీ క్యాడర్ అభిప్రాయమేనా అన్నది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇక మాధవీలత అనేటటువంటి మనిషి ఆ బీజేపీ రాజకీయాలకన్నింటికి కూడా ఒక శాంపుల్ ప్రస్తుతానికైతే, కనీసం ఆ పార్టీ కండువా కప్పుకున్నంత వరకైనా. కాబట్టి తెలంగాణ పౌరుణ్ణి దెబ్బలు కొడితే వేరే రాష్ట్రమోడు ఈమె అది పట్టదంట. ఆయన భారతీయుడే కదా, అందున ఆయన హిందువే కదా, దీన్ని భూతద్దంలో పెట్టి చూడకుండి అని చెప్పకనే చెప్తుంది మాధవీలత. ఆ తర్వాత ఈమె ఏమంటుంది ఇమ్మీడియట్గా అంటే, రోహింగ్యాలు ఉన్నారు, 1,50,000 మంది రోహింగ్యాలు హైదరాబాద్లో ఉన్నారు, మరి వీళ్ళ గురించి ఆలోచించండి మీరు అని చెప్పేసి కడుపు మొత్తం చించుకుంటుంది. ఈమె ఎందుకు చించుకుంటుందో అర్థం కాదు. రోహింగ్యాలు ఈ హైదరాబాద్లో ఉన్నారు అంటే ఎక్కడనో అంటే బార్డర్ ఏం కాదు హైదరాబాద్, ఇది దేశంలో ఒక మధ్యలో ఉంది, కనీసం కింది వైపు అయినా మధ్యలో ఉంది. ఇందులోకి చేరాలంటే హోమ్ మినిస్ట్రీ ఎంత వైఫల్యంతో ఉంది అన్నదానికి తర్కాణం ఇది. మరి రోహింగ్యాలు వచ్చి దేశం మొత్తం విస్తారంగా వాళ్ళ అక్రమాలను అరాచకాలను చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, హోంశాఖ ఏం చేస్తున్నట్టు ఈమె ప్రశ్నించాల్సింది బీజేపీ వాళ్ళని కదా. అంటే ఈడ అమిత్ షా నేతృత్వంలో ఉన్నటువంటి హోంశాఖ వైఫల్యం చెందితే ప్రజలందరూ మాత్రమే ఈమెకి క్వశ్చన్ చేయాలా? అంటే ఎవరిని క్వశ్చన్ చేయాలి? పోనీ రోహింగ్యాలను ఎలగొట్టాలంటున్నారు ఎంతసేపు బీజేపీ వాళ్ళు. ఈ మార్వాడి ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో కానీ ఈ రోహింగ్యాలు రావడానికి కారణం వాళ్ళే అన్న విషయాన్ని వాళ్ళు రియలైజ్ అవ్వరు. వాళ్ళు తలుచుకుంటే మాత్రమే వీళ్ళందరూ వెళ్ళిపోతారు అన్నది రియలైజ్ కాదు. ఇక్కడ మనం రోహింగ్యాలకు ఏం సపోర్ట్ లేము, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ చేతిలో పవర్ పెట్టుకొని ప్రజల్ని వాళ్ళ విషయంలో క్వశ్చన్ చేయడం ఎంతవరకు సబబు? మళ్ళీ ఏమంటుంది, ఈ మార్వాడీలకి కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇక్కడ ఓటర్ కార్డులు ఉన్నాయి అని అంటున్నారు. కేవలం ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఉంటే సరిపోతుందా? మరి రోహింగ్యాలు కూడా ఫేక్ ఆధార్లు ఫేక్ ఓటర్లు పట్టుకొనే ఉండుంటారు, వాళ్ళని అట్లా వదిలేద్దామా పోనీ? అంటే ఈమె ఏం మాట్లాడుతున్నది అన్న సొయ్యని ఉన్నదా కనీసం మాధవీలతకు? అంటే నిరంతరం ఇక ఈమె రాజకీయ జీవితం మొత్తం బఫూన్ లెక్కనే ఉందామనుకుంటుందా? కొంచెమన్న దేశ ప్రజల కోసము, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్ని మెరుగుపరచడం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు ఆమె వంతుగా ఏమైనా చేయగలుగుతుందా అనే దాని మీద దృష్టి పెట్టదా ఇంకా మాధవీలత? ఉన్న ఫలంగా బంజారా హిల్స్లో బైపోల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పది బయటికి రాగానే ఇక ఈమె కలుగులో దాక్కుని వెళ్ళుకోలే బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమెకు అక్కడ సీటు కావాలి, టికెట్ కావాలి కాబట్టి నానా మాటలు మాట్లాడి బీజేపీని మళ్ళీ ప్రసన్నం చేసుకోనిక చూస్తుంది. అందుకనే కదా బీజేపీ పార్టీ ఎత్తుకున్నదనే ఈ మొత్తం నేను కుదిరితే మా టీంతో చెప్పి ఆమె మాట్లాడిన పీసులుగా కూడా వేపిస్తా మాటలు నెహ్రూ పేరు తీసింది. ఏం చెప్పాలి అసలు? మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తీస్తే ఈమె తెలంగాణ ఉద్యమకారులను తరిమేస్తుందంట దేశంలో నుంచే. రోహింగ్యాలను తరిమేయడానికి ఈమె మాట్లాడదు, మరి వాళ్ళ ప్రభుత్వం మీకు ఒత్తిడి తీసుకురాదు. కానీ రాష్ట్రంలో ఉన్న మార్వాడీలను వాళ్ళ ఆధిపత్యాన్ని తోక ముడుచుకొని కూర్చోమంటే మాత్రం ఈమెకి ఎక్కడెక్కడనో కాలుతుంది. మరి ఎందుకో అర్థం కాదు. ఆ తర్వాత ఈమె ఏమన్నది, ఈ కమ్యూనిస్ట్ గాళ్ళు లెఫ్టిస్ట్ గాళ్ళు అందరూ మొన్న గుడిని కూలుస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళందరూ వాళ్ళకి ఆ కాంగ్రెస్కే మద్దతు చెప్తారు, అప్పుడు ఏనా ఒక్కరు కూడా మాట్లాడలేదు అని చెప్పేసి ఈమె కమ్యూనిస్ట్ గాళ్ళు లెఫ్టిస్ట్ గాళ్ళు అని ఏమో మాట్లాడుతున్నది. గుడిని కూల్చుడు అసలు ఏం మాట్లాడాలి చెప్పండి? అంటే ఈమె మళ్ళీ ఈమె భాషలోనే ఈమె స్పీచ్లోనే ఏమన్నది, హిందూ ముస్లింలు బాయి లెక్క ఉండాలని మన ప్రధానమంత్రి గారు కోరుకుంటుంటే
వీళ్ళు అదంతా నాశనం చేస్తున్నారు, ఒకరితోనొకరు కొట్లాడితే మంచిగా ఉండదు అని చెప్పేసి హిందువులు కొట్లాడితే మంచిగా ఉండదు అని చెప్పేసి ఈమెదో స్కూల్ ప్రిన్సిపల్ లాగా మనం అందరం ఏమో స్టూడెంట్ల లెక్క మనందరికీ ఆమె వార్నింగ్ ఇస్తుంది, బెదిరిస్తుంది. ఎంత దారుణం కాకపోతే అసలు ఈ కట్టు ఏం మాట్లాడిందా ఇంకా ఆగు. తెలంగాణ శ్యామ్ అనేటటువంటి ఆ వ్యక్తిని నువ్వు వచ్చి దెబ్బలు తిన్నావా, నువ్వు నా ఎకరా స్థలం ఇవ్వమంటున్నావు కానీ అని అన్నది. దెబ్బలు తినాలంటే ఏడ తింటారు తెలుసా? దెబ్బలు గుడికాడ గుడిని సేవ్ చేస్తూ దెబ్బలు తిన్న దెబ్బల కంటే ప్రజా సమస్యల మీద ధర్నాల కూర్చొని ప్రజల కోసం మాట్లాడుతూ తిన్న దెబ్బలకు విలువ ఉంటుందనే కనీస ఇంగిత జ్ఞానము మాధవీలతకు లేకపాయే. అంటే చూడండి మిత్రులారా, అసలు ఈమెకి దేనికోసం ఫైట్ చేయాలి, ఏవి నిజమైన హక్కులు, ఏవి ప్రాథమిక హక్కులు అనేటటువంటి కనీస జ్ఞానం లేకపాయే. ఎవరు ఎక్కడున్నప్పుడు ఎట్లా ఉండాలి అనేటటువంటి కనీస జ్ఞానం లేకపాయే. ఈరోజు గుడి మీద మాట్లాడలేదు అంటున్నారు. ధర్మస్థల ఫైల్స్ వచ్చినప్పుడు ధర్మస్థల కేసుల గురించి అక్కడ ఎవరైతే ఆడపిల్లలు దగాపడ్డారో, ఎవరైతే హిందువులు దగాపడ్డారో వాళ్ళ గురించి పెద్ద ఎత్తున మాట్లాడింది ఎవరు? ఈ సోకాల్డ్ లెఫ్టిస్ట్ గాళ్ళు, కమ్యూనిస్ట్ గాళ్ళే కదా ఆమె అంటున్నట్టుగా. మరి ధర్మస్థల విషయంలో ఈమె ఎందుకు నోరు తెరవలేదు? ఇప్పుడు ఇంత చించుకుంటుంది కదా మీడియా ముందుకు వచ్చి. అంటే మీకు కనీసం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తెలుసా? తెలంగాణ పౌరులకు ఉన్నటువంటి చరిత్ర తెలుసా? ఎవడో వేరే రాష్ట్రమోడొచ్చి మా రాష్ట్రంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు కాబట్టి వాడిని తరిమేస్తామనేటటువంటి ఒక స్ఫూర్తితోటి దశాబ్దాల పాటు కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర ఈ గడ్డకున్నప్పుడు మరి ఈ గడ్డ వాళ్ళనే మీరు ప్రశ్నిస్తే మిమ్మల్ని దేశం బయటికి తరిమేస్తామని ఎందుకు మాట్లాడుతుంది? అంటే కనీసం ఒక పౌరుడితోటి ఎట్లా బిహేవ్ చేయాలి అన్నది కూడా లేదా? ఆమె ఈరోజు సీట్ల కోసం, టికెట్ల కోసము, రాజకీయాలలో పదవి కోసం పాకులాడుతున్న మనిషికి ఇంత కంటకావరం ఎందుకు అన్నది అర్థమవుతలేదు. ఆమె మాట్లాడే ప్రతి మాట ఎంత జుగుప్సాకరంగా, ఎంత వివాదాస్పదంగా, చిచ్చు పెట్టేటట్టుగా, ఎంత దారుణంగా. అసలు ఆమె పూర్తిగా లీనమైపోయి ఇక్కడ మార్వాడీలు పోతే నాకు బతుకు లేదు, నా కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది, నా బీజేపీకి బేస్ ఉండదు అని చెప్పేసి అంత ఉద్రేకం ఆమె మాటల్లో మీకు కనిపిస్తుంది. ఏమన్నా అంటే చాలు ఇక కాంగ్రెస్లు, కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు వీళ్ళు బాగా గుర్తొస్తారు ఆమెకి. వాడు దోచుకునేటోడే, వీడు దోచుకునేటోడే, ఎవడం చక్కగుండడు. కానీ ఈమె ఆ చక్కగుండని పార్టీని కూడా మోస్తుంది. చూసిర్రా? వాళ్ళ వైఫల్యాలను కూడా ప్రజల మీదకి రుద్దుతున్నారు. చూసిర్రా? ఎంత దారుణంగా ఉంది ఇది. అంటే పెద్దమ్మ తల్లి గుడి ముందు లేకపోతే దేవతల గుళ్ళ ముందు కూర్చొని ధర్నాలు చేస్తే ఇక ప్రజలకు సేవ చేసినట్ట అది ఉద్యమం అయిపోతుందా? ఆడ దెబ్బలు తిని కొంచెం సేపు అరెస్ట్ అయినంత మాత్రానే ఇక ఆమె ప్రజల మనిషి అయిపోతుందా? ప్రజలకు ఏం కావాలో దాని మీద మాట్లాడిన పాపాన ఒక్కసారి కూడా పోలేని మనిషి ఈరోజు ఇదంతా మాట్లాడుతుంది. ఆమె నేను సీదా అడుగుతున్నా, మార్వాడి వాళ్ళు ఏ ఉద్యమంలో పాల్గొని ఏ విషయంలో తెలంగాణ ప్రజానికానికి మద్దతుగా నిలబడ్డారు చెప్పండి? ఏ విషయంలో తెలంగాణ ప్రజలకు వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు? తెలంగాణ మూమెంట్లో ఉన్నారా వాళ్ళు? పోనీ ఈరోజు ఆమె ఏమన్నదంటే ఓల్డ్ సిటీలో ఈరోజు హిందువులు ముఖ్యంగా ధైర్యంగా అక్కడ నడవగలుగుతున్నారు రాత్రిపూట అంటే దానికి కారణం మార్వాడీలేనంట. మార్వాడి అనేటటువంటి ఎవరో వచ్చి ఓల్డ్ సిటీలో హిందువులకు రక్షణ కల్పిస్తున్నారంట. ఎంత దారుణం, ఎంత సిగ్గులేని మాట, ఎంత శాతగాని మాట అంటే 11 సంవత్సరాల నుంచి దేశంలో అధిక సీట్లు వాళ్ళకే ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకే ఉంది. ఈడీలు, సిఐడీలు, ప్రతి వ్యవస్థ, ప్రతి ఇండిపెండెంట్ వ్యవస్థ కూడా వాళ్ళ చేతిలోనే ఉండగా కూడా ఇంకా హిందువులు ప్రమాదంలో ఉన్నారు. ఇక్కడున్న హిందువులకి ఏ హిందువులో వచ్చి రక్షణ ఇస్తే కానీ వీళ్ళు బతికేటట్టు లేరని చెప్పుకోనికే గింతనన్న సిగ్గుండాలి. మరి ఇంత పూర్తి కూడా మీరు మార్పు తీసుకొని రాలేనప్పుడు, ఇంత పూర్తి కూడా హిందువులకు రక్షణ కల్పించలేనప్పుడు, 11 సంవత్సరాల పాటు మీరు కేంద్రంలో అధికారం ఇస్తేనే సాధించలేనప్పుడు మరి ఇక మీకు ఇక్కడ అధికారం వస్తే మాత్రం మీరు ఏం చేస్తారు అనేటటువంటి ప్రశ్న అది ఆమె కన్నా రావాలి కదా ఏదన్నా నోరు జారే ముందు. అంటే వెనుక ముందు ఆలోచన ఏం లేదు, ఆవేశపూరితంగా ఎంత వస్తుందంట. కేవలం ఆమె మాట్లాడిన మాటలల్లా మార్వాడీలను అంటున్నారు, రాజస్థానీలను అంటున్నారు అనేటటువంటి ఒక పెద్ద ఆవేశపూరితమైనటువంటి జుగుప్సాకర ఉత్సాహం, ఉద్రేకం తప్ప అందులో ఏమాత్రం వాస్తవికత లేదు, సహేతుకత అంతకంటే లేదు. తెలంగాణ ప్రజలకు ఆమెతోనూ ఒరిగేది రూపాయి కాదు కదా. అసలు ఏం లేదు, మాట్లాడాలంటే ఆడామైపోయింది. మహిళని ఏమనలేము, నా నోటితో అమ్మ అని పిలిచిన ఆమెని కాబట్టి నేను అసలే ఏమనలేను ఆమెని.
చూసుకోవాలి. ఇంకా ఆమె నిబద్ధత, ఆమె చిత్తశుద్ధి ఎట్లా ఉన్నదో ఆమెనే చూసుకోవాలి. మాధవీలతకు ఒక్కటే విషయం క్లియర్ కట్గా చెప్పాలనుకుంటున్నా, తెలంగాణ ప్రజలకు నువ్వు మళ్ళీ కొత్తగా వచ్చి ఇగో వీళ్ళు మీ వాళ్ళే, వీళ్ళ వల్లనే మీరు బతుకుతున్నారు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా వీళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంది, వీళ్ళని మీరు తరిమేలేరు, వీళ్ళు పోతే మీకు జీవితాలే, ఇట్లాంటి శుద్ధపూస ముచ్చట్లు లేకపోతే ఇట్లాంటి ఉపన్యాసాలు ఏమంటారు దాన్ని, ఇవేం అవసరం లేదు మాకు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు ఎక్కడ కొట్లాడాలి, ఎక్కడ ఎవరు ఎక్కువ చేసి తరిమేయాలన్న కనీస అవగాహన ఈ ప్రజలకు, ఇక్కడి ప్రజలకు ఉంది. ఈ నేల మీద పుట్టిన ప్రతి బిడ్డ పిడికిలు ఎత్తి నినదించగలుగుతారు. వాళ్ళకి అనుకూలంగా లేని ఈ రాష్ట్ర పోరాట స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా, ఏ సమయంలో, ఏ సందర్భంలో తరిమేయాలో కూడా తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు. ఇప్పుడు మాధవీలత లాంటి బీజేపీ తొత్తులు కొత్తగా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఎక్కడ స్టార్ట్ అయింది అసలు, నువ్వు తెలంగాణ పౌరుడిని ఒక మార్వాడి వ్యక్తి కొడితే భూతద్దంలో పెట్టకండు అంటే ఇక్కడ మా ప్రాణాలు నీకు భూతద్దంలో పెట్టి చూసినట్టు అవుతుందా? మా ప్రాణాలకు విలువ లెక్క ఏం లేదా? కేవలం ఇక్కడ తెలంగాణ ప్రజలు నీకు అధికారం కోసం మాత్రమే కావాలి, అంతే కదా. మీ మార్వాడి వాళ్ళు మీకు ఫండ్లు ఇస్తారు కాబట్టి, మీకు చందాలు ఇస్తారు కాబట్టి, మీకు భిక్ష వేస్తారు కాబట్టి, ముఖ్యంగా వాళ్ళు పోతే ఇక భిక్ష వేసేటోళ్ళు ఉండరు, అడుక్కునే పరిస్థితి వస్తుంది. అడుక్కుంటే కూడా ఏం దొరకదు అనేటటువంటి గింజులాట అనేది మీ మాటలలో కనిపిస్తుంది. కానీ ఒకవేళ మైగ్రేట్ అయితే వాళ్ళు కూడా భారతదేశ పౌరులే అయినప్పుడు తెలంగాణలో ఉండాలనుకుంటే ఇక్కడి లా ఆఫ్ ద ల్యాండ్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎంతలు ఉండాలో అంతలనే ఉండాల్సి ఉంటుంది. స్థానికులకు కూడా లేనటువంటి ప్రియారిటీస్ వాళ్ళు లాక్కుని, వీళ్ళ అవకాశాలు వాళ్ళు తీసుకొని పైనుంచి వీళ్ళ మీదనే ఆధిపత్యం చెలాయిస్తా అంటే ఈ ల్యాండే కాదు, ఏ గడ్డ కూడా దానికి ఒప్పుకోదు. మళ్ళీ గుర్తు చేస్తున్న, రోహింగ్యాల మీద నీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే నీ హోంశాఖను అడుగు. పోతావు కదా ఢిల్లీ అంటే, అట్లా ఢిల్లీ పోయి మీ ఎవరైనా అమిత్ షాని అడిగి ఈ రోహింగ్యాలని బయటకు పంపి, అంతే తప్ప ఇక్కడ వాళ్ళ మీద నీ ప్రతాపం చూపించి ఏదో గెలవాలనుకుంటే ఎన్నికలప్పుడే బయటికి వస్తే అది కాని పని. నువ్వు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక ఓడిపోయినావని తెలిసినాక తోక ముడుచుకొని పోయి కలువులో దాక్కున్న బిడ్డవు. గుళ్ళు వలిగిపోయినప్పుడు, మళ్ళీ బైపోల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే నేను బయటికి వస్తా, లేకపోతే నాకు ఫండ్స్ ఇచ్చేటటువంటి వాడికి ఆపద వస్తేనే బయటికి వస్తా అంటే నువ్వు తెలంగాణ ప్రజల్ని పాలించడానికి ఇక్కడనే నీకు అనర్హత పెట్టన్నది పడ్డది ప్రజల ద్వారా అన్నది నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నోరు జారే ముందు నీకే రివర్స్ ఎన్కౌంటర్ ఏవైతాయో కొంచెం చూసుకొని జాగ్రత్తగా మాట్లాడు. స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నా లేకపోతే నువ్వేం మాట్లాడాలో చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కొంచెం అలర్ట్ చెయ్యి, వాళ్ళని దిమాకు పెట్టుకొని రాయమను నెక్స్ట్ టైం నుంచి.